అందరికీ నమస్కారం. నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే టమాటో ఆలూ టిక్కీ. ఇది చాలా డిఫరెంట్గా మనం బాయిల్ చేయకుండా గ్రేట్ చేసి చూపిస్తున్నా అండి. చాలా టేస్టీగా ఉంది. అందరూ తప్పకుండా స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. అమ్మ చేతి కమ్మదనం మీ చేతిలో ఉంటుంది. మరి టమాటో ఆలూ టిక్కీ చేసుకోవడానికి ఏమేం కావాలో ఎలా చేయాలో చూసేద్దామా. ఇన్స్టెంట్ ఆలూ టమాటో టిక్కీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 3 మీడియం సైజ్ పొటాటోస్, 2 టీ స్పూన్స్ సూజీ, 2 టీ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/4 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ సాల్ట్, 1 ఇంచ్ జింజర్, కొరియాండర్, టమాటో స్లైసెస్, హాఫ్ లెమన్, 2 గ్రీన్ చిల్లీస్, 1 ఆనియన్. మరి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం పొటాటోస్ చెక్ తీసుకొని ఇలా గ్రేట్ చేసుకోవాలి. చూడండి, ఇలా వస్తుంది. అన్నీ ఇలాగే గ్రేట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ అంతా స్క్వీజ్ చేద్దాము. వాటర్ కంప్లీట్గా స్క్వీజ్ చేయొద్దండి, అలా అని వదిలేయకండి. ఇప్పుడు ఇదంతా ఇలా కొంచెం ప్రెస్ చేసుకొని వేరే కప్లో వేసుకోండి. చూడండి, ఇలా మరీ తడిగా లేకుండా డ్రైగా లేకుండా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ రవ్వ, ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్. ఇవి మరీ ఎక్కువగా వేసుకోకూడదు. మనం ఇది ఎక్కువ యాడ్ చేసుకునే కొద్దీ మనకు క్రిస్పీగా రాదు. ఇందులో హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/4 టీ స్పూన్ చాట్ మసాలా, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, 1 ఇంచ్ జింజర్, కొరియాండర్. మీరు స్పైసీగా తింటారంటే ఎక్కువ వేసుకోండి, లేకపోతే మనం ఆల్రెడీ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం కదా, కొంచెం ఒక 1 చిల్లీ తీసుకుంటే చాలు. గ్రీన్ చిల్లీస్ వేయండి. ఇప్పుడు ఆనియన్, ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి. మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి, లేకపోతే హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసి వేసుకోండి. మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేకపోతే రైస్ ఫ్లోర్ అయినా వాడచ్చు, లేదా బేసన్ ఫ్లోర్ అయినా వాడచ్చండి. ఏది వాడినా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు దీన్ని టిక్కీలాగా చేసుకుందాం. మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసుకోండి, లేదా టమాటో స్లైస్ ఏ సైజులో ఉందో దాన్ని బట్టి చేసుకోండి. ఇలా రౌండ్గా చేసుకొని ఒక టమాటో స్లైస్ పెట్టేసి దాన్ని ఇలా కవర్ అయ్యేలాగా చూడండి. అప్పుడు ఏమవుతుందంటే మనకి పెన్నం మీద వేసినప్పుడు ఊడిపోకుండా ఉంటుంది టమాటో. అన్నీ ఇలాగే రెడీ చేసుకున్నాం. ఇలాంటిది ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి షాలో ఫ్రై చేసుకుందామండి. జాగ్రత్తగా ఇలా రివర్స్లో టమాటో వచ్చేలాగా వేసేయండి. మనం టమాటో పెట్టిన సైడు కింద వెళ్ళేలాగా పెట్టండి, ఎందుకంటే టమాటో కూడా బాగా కుక్ అవ్వాలి కదా. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఇలాగే ఫ్రై చేద్దాం. ఇప్పుడు దీన్ని మెల్లగా టర్న్ చేయండి. చూడండి, టమాటో బాగా కుక్ అయింది. అన్నీ ఇలాగే టర్న్ చేసుకోండి. మళ్ళీ ఒక్కసారి టర్న్ చేసుకోండి. చూడండి ఎంత బాగా టోస్ట్ అయిందో. 2 సైడ్స్ టోస్ట్ అయిపోయాయి. ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, మనం వేసిన ఆయిల్ వేసినట్టే ఉంది. ఇవేమి ఆయిల్ పట్టుకోవట్లేదండి, కాబట్టి టెన్షన్ పడకుండా అందరూ హ్యాపీగా తినొచ్చు. వావ్, చూడండి, ఇన్స్టెంట్ ఆలూ టమాటో టిక్కీ చాలా ఈజీగా టేస్టీగా తయారైపోయిందండి. అందరూ డెఫినెట్గా ట్రై చేయండి. మనం 3 పొటాటోస్ తీసుకుంటే ఇలాంటివి 8 అవుతున్నాయండి. మరి మీకు ఎన్ని కావాలో చూసుకొని చేసుకోండి. ఈ ఆలూ తడిగా ఉందని పిండి రవ్వ మాత్రం ఎక్కువ వేసుకోవద్దండి. ఎట్టి పరిస్థితిలో వేసుకుంటే ఇలా క్రిస్పీగా రావు, మెత్తగా వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోండి. చాలా టేస్టీగా ఉన్నాయి. దీన్ని కెచప్తో తింటే ఇంకా బాగుంటుంది.